వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఉత్తరాంధ్ర మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఫోకస్ పెట్టారా అంటే ఫోకస్ పెట్టారని అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలన్నీ కూడా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్రలో అప్రతిహతమైన విజయాన్ని సాధించి పెట్టాయి. ఎందుకంటే ఆ స్థాయిలో ఫోకస్ పెట్టారు కాబట్టి. బట్ 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర కేంద్రంగా చేసిన కొన్ని ప్రయోగాలు అయితే ఉన్నాయో ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా వికటించి మొన్నవన్నీ కూడా ఒక డిజాస్టర్గా మిగిలాయి. అందుకే ఉత్తరాంధ్రలో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పెర్ఫామ్ చేయలేకపోయారు మొన్నటి ఎన్నికల్లో. అందుకనే ఎలాగైనా తనకు ఒకప్పుడు పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డ ఉత్తరాంధ్ర మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఫోకస్ పెట్టారని కూడా చెప్తున్నారు. అందులో కూడా మనం చూసినట్లయితే ఈరోజు నిజంగానే ఫోకస్ పెట్టిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలని, ముఖ్యంగా ఏదైతే గుడివాడ లాంటి వాళ్ళని పార్టీలో చాలా కీలకం చేయడం, అవంతి లాంటి వాళ్ళు ఎప్పుడైతే పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యారో ఈరోజు గుడివాడ లాంటి వాళ్ళు మొన్నటి వరకు పక్కన పెట్టినా ఇప్పుడు ఆయనకి కీలక బాధ్యతలు ఇచ్చే ప్రయత్నం చేయడం. ఇక అంతేకాదు ఈరోజు రాజా లాంటి వాళ్ళని పూర్తి స్థాయిలో మళ్ళీ ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయడం, కన్నబాబు రాజు లాంటి వాళ్ళని. అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు ఎక్కడో ఉన్న కన్నబాబుని తీసుకొచ్చి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా 3 జిల్లాల ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇవ్వడం. అదే సమయంలో చూస్తే కదిరి బాబురావును కూడా తీసుకొచ్చి, మాజీ ఎమ్మెల్యే ఆయన కదిరి బాబురావును కూడా తీసుకొచ్చి ఈరోజు ఆయనతో పాటు ఆయన కీ పొజిషన్లో ఉత్తరాంధ్రలో ఉంచే పరిస్థితి ఇవ్వడం, అబ్జర్వర్గా పెడతాం. ఇవన్నీ చూసినట్లయితే నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టారనే విషయం మనకు అర్థమవుతోంది. సరే, దాని ఫలితాలు ఎలా ఉంటాయి, ఇంకా టైం 4 ఏళ్ళు ఉంది కాబట్టి ఇప్పుడే మనం ప్రియాంబులు ఊహించలేము దాన్ని. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు, ముఖ్యంగా ఈ రోజున కన్నబాబు ప్లస్ కదిరి బాబురావు ఈ కాంబినేషన్ ఉత్తరాంధ్రలో వైసీపీకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చాలామందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి. అసలు ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని అక్కడ పంపించడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఒక హార్డ్ కోర్ ప్రాంతం అది. అందుకే అది కూడా వైజాగ్ లాంటి కాన్షియన్స్, వైజాగ్ లాంటి ఒక సిటీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి చాలా ప్రేమ ఎక్కువ. ఎప్పుడైతే 2014లో జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ఆయన ఆ రోజున జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేసిన క్రమంలో వైజాగ్ మీద ఫోకస్ పెట్టిన క్రమంలో వైజాగ్ నుంచి తన తల్లిని ఎంపీగా నిలబెట్టారు. చాలామంది వారించారు కూడా జగన్మోహన్ రెడ్డి విజయమ్మని నిలబెట్టద్దు అని. కొంతాల లాంటి వాళ్ళని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టి పర్సూ చేయడానికి విజయమ్మని వైజాగ్ నుంచి పోటీ చేస్తే ఆవిడ ఓడిపోవడం జరిగింది. అంటే అక్కడ ఓడిపోతారు విజయమ్మని ఎంతమంది చెప్పినా జగన్మోహన్ రెడ్డి వినలేదంటే ఆయనకు వైజాగ్ మీద ఉత్తరాంధ్ర మీద ఎంత ప్యాషన్ ఉందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. విజయమ్మ ఓడిపోయిన తర్వాత కొంతాల లాంటి వాళ్ళని దానికి బాధ్యతలు చేస్తే ఆయన పార్టీ నుంచి కూడా ఎగ్జిట్ కావడం జరిగింది తర్వాత రోజుల్లో. దెన్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో వచ్చేటప్పటికే అనేక మందిని అక్కడ ఫోకస్ పెట్టించే ప్రయత్నం చేశారు. కేవలం వైజాగ్ మీదే కాదు, అనేక రకాలుగా ఉత్తరాంధ్రలో ఫోకస్ పెట్టించే ప్రయత్నం చేశారు. 19 ఎన్నికలు వచ్చాయి. ఆఖరికి భరత్ లాంటి వాళ్ళని ఓడించి ఎంవివి సత్యనారాయణ లాంటి వాళ్ళు అక్కడి నుంచి ఎంపీ కావడం జరిగింది. ఉత్తరాంధ్రలో 3 జిల్లాల నుంచి మెజారిటీ సీట్లు జగన్మోహన్ రెడ్డికి దక్కాయి. ఈ క్రమంలోనే పుష్ప శ్రీవాణి దగ్గర నుంచి అనేక మందిని అక్కడ మంత్రులుగా చేయడం జరిగింది. ఎంవివి లాంటి వాళ్ళకి అత్యంత ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. విజయనగరం నుంచి బొత్స లాంటి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చారు మంత్రిగా. తమ్మినేని లాంటి వాళ్ళని స్పీకర్ని చేశారు ఉత్తరాంధ్ర నుంచి గెలిచిన వాళ్ళని. ధర్మాన ఫస్ట్ అటెంప్ట్లో ధర్మాన కృష్ణదాస్ని మంత్రిని చేస్తే తర్వాత మనం చూసినట్లయితే ధర్మాన ప్రసాదరావుని మంత్రిని కూడా చేయడం జరిగింది. పుష్ప శ్రీవాణికి అయితే డిప్యూటీ సీఎం ఇచ్చున్నారు కూడా. పీడిత రాజనదురాన్ని మంత్రిని చేశారు, బుచ్చాల రాజుని మంత్రిని చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక చాంతాడంత లిస్ట్ ఉంది మనకు. వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో రిప్రజెంట్ చేసిన తీరు చూసినట్లే అంతగా ఫోకస్ పెట్టేవాళ్ళు. ఇక ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారో అమరావతి వద్దని చెప్పేసి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రని ఎస్పెషల్లీ వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేశారు. ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు. ఇక విజయసాయి రెడ్డి అప్రతిహతంగా ఆ పార్టీ తరఫున అక్కడి నుంచి రిప్రజెంట్ చేశారు. ఒక దశలో ఉత్తరాంధ్రకి అనఫిషియల్ సీఎం ఎవరంటే విజయసాయి రెడ్డి అని చెప్పుకునేవాళ్ళు. ఆయన మీద భూ ఆరోపణలు, అక్రమణలు వచ్చినా, బట్ ఎన్ని రకాల ఆరోపణలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి తీసి పక్కన పెట్టలేదు. ఎప్పుడైతే ఎంవివితో విభేదాలు వచ్చాయో, తారకరత్న మరణం సమయంలో టీడీపీతో ఆయన అసోసియేట్ అవడం కానీ, ఈ విషయాలు సజ్జలతో ఉన్న విభేదాలు ఆయన దూరం పెట్టేలాగా చేసే తర్వాత రోజుల్లో ఒక దశలో తప్పించారు, మళ్ళీ నియమించారు, అలా చేస్తూ వచ్చారు. విజయసాయి రెడ్డిని ఎలక్షన్ ముందు తప్పించి ఆ బాధ్యతలను సుబ్బారెడ్డికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే తన సొంత బాబాయికే, అంటే తన సొంత వాళ్ళని ఎక్కడి నుంచో తీసుకెళ్లి వైజాగ్లోని ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇక భూ ఆక్రమణల కేంద్రంగా వైఎస్ఆర్సీపీ నేతల మీద ఎన్ని విమర్శలు వచ్చాయో మనం చూసాం. సో మొన్నటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అధపాతాళానికి పడిపోయింది వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్రలో. ప్రత్యేకించి మనం చూసినట్లయితే గుడివాళ్ళ లాంటి వాళ్ళు ఓడిపోయారు. ఎంతోమంది అవంతి దగ్గర నుంచి అతిరథ మహారథులు అనుకునే వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ఓడిపోయారు. ఇక ఎంవివిని తీసుకొచ్చి తూర్పులో నిలబెడితే ఆయన ఓడిపోయినారు.
అంతేకాదు ఇక బొత్స లాంటి వాళ్ళు, ధర్మాన బ్రదర్స్ లాంటి వాళ్ళు, తమ్మినేని లాంటి వాళ్ళు, రాజన్న దొర దగ్గర నుంచి అనేక మంది నేతలు మాజీలుగా పనిచేసిన వాళ్ళు కూడా, కోలగట్ట లాంటి వాళ్ళు కూడా ఓడిపోయారనమాట. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడిప్పుడే ఆ పార్టీని కోపప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ. ఆ క్రమంలోనే గుడివాళ్ళ లాంటి వాళ్ళకు కీలక బాధ్యతలు ఇవ్వడం జరిగింది. సో ఆయన పూర్తి స్థాయిలో పార్టీలో కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవంతి లాంటి వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయినా భీమిలి మీద కూడా ఫోకస్ పెట్టారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. మధ్య శ్రీనివాసరావు బొత్స మేడలను తీసుకెళ్ళి ఎక్కడో ఉన్న ఆయన తీసుకెళ్ళి విజయనగరం నుంచి భీమిలిలో ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో పార్టీ మీద ఫోకస్ పెడతా ఉన్నారు. ఎస్పెషల్లీ ఇక ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టే క్రమంలోనే ఈరోజు బొత్స సత్యనారాయణకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. పార్టీకి వచ్చిందే ఒక ఎమ్మెల్సీ, అది కూడా ఎంతో క్రూషియల్ పీరియడ్. ఇది ఎంతోమంది రేస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి అందరినీ కాదని బొత్సకి ఇస్తే ఈరోజు బొత్స కూడా మళ్ళీ రియాక్టివ్ అవుతున్నారు పార్టీలో. అదే స్థాయిలో ఇన్వాల్వ్ అవుతూ పార్టీలో నెంబర్ 2గా ఎమర్జ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర తరపున పార్టీ వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. ఇంకోవైపు చూసినట్లయితే ఎక్కడ పోయామో, అక్కడ పోగొట్టుకున్నామో అక్కడే మళ్ళీ వెతుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి జరుగుతుంది అనేది ఆ పార్టీ చెప్తున్నమాట. ఇక ఈరోజు చూస్తే కన్నబాబుని తీసుకెళ్లి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పెట్టారు. ఫస్ట్ పేరు నాని లాంటి వాళ్ళ పేర్లు వినిపించిన ఈరోజు కురసాల కన్నబాబు ఆయన కాకినాడ రూరల్ నుంచి జనసేనలోకి ఎంట్రీ ఇచ్చారు. జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ అయింది, ప్రజారాజ్యంలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యం నుంచి ఆయన ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది. అటు చిరంజీవితో కూడా చాలా ర్యాపో ఉంది. ఆ తర్వాత రోజుల్లో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో మెర్జ్ చేసిన తర్వాత కొన్ని రోజులు కాంగ్రెస్లో కొనసాగారు. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. బట్ 2014 ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు కూడా. అలాంటి కన్నబాబు మళ్ళీ 2019లో గెలిచారు. ఆయన్ని జగన్మోహన్ రెడ్డి అగ్రికల్చర్ మినిస్టర్గా కూడా నియమించుకోవడం జరిగింది. అలా ఇక 2.5 ఏళ్ళ తర్వాత తీసి పక్కన పెట్టినా బట్ పార్టీకి మాత్రం అంతే లాయల్గా, జగన్మోహన్ రెడ్డికి అంతే లాయల్గా పనిచేస్తూ వచ్చారు ఆయన. బట్ మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ ఓడిపోయారు కురసాల కన్నబాబు. అలాంటి కన్నబాబుని తీసుకెళ్లి అత్యంత కీలకమైన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి కీలక బాధ్యతలు ఆయనకి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. తన బాబాయిని కూడా పక్కన పెట్టి సుబ్బారెడ్డిని. సో పూర్తి స్థాయిలో తను తీసుకోవడానికి ఇష్టపడకపోయినా ఆయన కన్విన్స్ చేసి మరీ కన్నబాబుకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యతలు ఇప్పించే ప్రయత్నం చేశారు. ఆయనతో పాటు ఈరోజు చూసినట్లయితే ఆయనతో పాటు కోఆర్డినేట్ చేసుకోవడానికి కదిరి బాబురావు, ఆయన గతంలో మనం చూస్తే కనిగిరి నుంచి రిప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ ఎమ్మెల్యే అయ్యారు. బాలకృష్ణ అండదండలు, బాలకృష్ణ చొరవ కూడా పుష్కలంగా ఉంది. టికెట్ ఇచ్చిన ఆయన ఒకరోజు అయితే నామినేషన్ వేయలేక ఆ రోజు పోటీ నుంచి కూడా తప్పుకోవడం జరిగింది. అలా తర్వాత రోజుల్లో వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు. తనకు స్కోప్ లేక వైఎస్ఆర్సీపీ నుంచి మాత్రం ఆ స్థాయిలో ఆయన సక్సెస్ కాలేకపోయారు, ఎమ్మెల్యే కాలేకపోయారు. అలాంటి కదిరి బాబురావును కూడా కురసాల కన్నబాబుకు తోడుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైజాగ్ పంపించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మొత్తానికి చూస్తే కన్నబాబు ప్లస్ కదిరి బాబురావు వీళ్ళిద్దరి కాంబినేషన్, ఒకరు ప్రకాశం జిల్లా నుంచి, ఒకరు ఈస్ట్ నుంచి కూడా అక్కడ రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంతవరకు ఉత్తరాంధ్రలో సక్సెస్ అవుతుంది అనేది ఒక చర్చ. ఎందుకంటే బొత్సాలంటే ఒక సీనియర్ నేత అక్కడ అన్ని విషయాల్లో సీరియస్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. పార్టీ వైపు నుంచి తన వాయిస్ కూడా కౌన్సిల్లో వినిపిస్తూ ఉన్నారు, బయట వినిపిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కామ్ గోయింగ్ పర్సన్గా పేరున్న కన్నబాబు ఎంతవరకు అక్కడ కోపప్ చేయగలరు, ఎంతవరకు ఏదైతే ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టగలరు, తిరిగి వైఎస్ఆర్సీపీని అక్కడ లైమ్లైట్లోకి తీసుకెళ్ళరాగలరు అన్నది కూడా మనం చూడాలి. మంత్రి పదవి నుంచి తను తీసి పక్కన పెట్టిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిన కన్నబాబుకు ఈరోజు కీలక బాధ్యతలు ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆయన మళ్ళా పార్టీలో యాక్టివ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి కదిరి బాబురావుతో కన్నబాబు కాంబినేషన్ వైజాగ్ రాజకీయాల్లో వైసీపీని ఎంతవరకు లైమ్లైట్లోకి తీసుకొస్తుంది అన్నది మనం చూడాల్సి ఉంది.